గింత అన్యాయమా, గింత పాపమా? ప్రజల గురించి మాట్లాడితే, ప్రజల తరపున మాట్లాడితే రాఘవ చెద్దా గారిని పార్లమెంటర్ నుంచి బయటికి పంపించేస్తారా? మళ్ళీ ఆయన ప్లేస్లో అశోక్ మిత్రా అని అయితే కూర్చుని పెడుతున్నారంట. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళైతే రాఘవ చెద్దా గారిని అయితే ఇక రాఘవ చెద్దా గారు పార్లమెంట్లో మాట్లాడడానికి వీల్లేదు, ఆయన బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే చెప్పేసిరంట. ఇక ఆయనకైతే మైక్ అయితే ఇవ్వడం లేదంట పార్లమెంటర్లో. ఇక రాఘవ చెద్దా గారు అయితే బయటకైతే వచ్చేసారు. నిజంగా ప్రజల గురించి ఇన్నేళ్లలో ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు, ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల తరపున నిలబడలేడు ఇంత గట్టిగా. అసలు ప్రజల సమస్యలు ఏంటి అనేది ప్రజలల్లో నిలబడి ప్రజల గురించి తెలుసుకునే ఏకైక వ్యక్తి రాఘవ చెద్దా గారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట రాఘవ చెద్దా గారు మన కోసం మాట్లాడుతున్నారు, మన కోసం నిలబడుతున్నారు, ప్రజల మనిషి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. సో గట్లనే ఎంతమంది మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఈ వీడియోని మస్తు లైక్లు కొట్టండి. ఈ వీడియో చాలా మంది దగ్గరికి వెళ్ళాలి. రాఘవ చెద్దా గారు మళ్ళీ తిరిగి పార్లమెంటరీలోకి పోవాలి, పార్లమెంటరీలో ప్రజల గురించి మాట్లాడాలి. ఇప్పుడు రాఘవ చెద్దా గారు మాట్లాడుతున్నప్పటి నుంచి చాలా మట్టుకు చాలా సమస్యలు అయితే క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లల్లో చాయ్ తాగనీకైనా, కాఫీ తాగనీకైనా, థమ్స్అప్ బాటిల్ కొననీకైనా, వాటర్ బాటిల్ కొననీకైనా కానీ మస్తు రేట్లు ఉంటాయి. గట్టు వంటిది ఇప్పుడు రాఘవ చెద్దా గారు పార్లమెంట్లో మాట్లాడారు కాబట్టి 10 రూపాయల చాయ్ అయిపోయింది, 10 రూపాయల సమోసా అయిపోయింది. ఇక తక్కువ రేట్లు 15 రూపాయలు ఇట్లా అక్కడ వాటర్ బాటిల్ అయినా ఏదైనా కానీ చాలా తక్కువ రేట్లకైతే దొరుకుతున్నాయి అనమాట, అసలైన రేట్లకి. కానీ రాఘవ చెద్దా గారు మాట్లాడక ముందు మాత్రం అసలు ఎయిర్పోర్ట్లలో ఒక్కొక్క చాయ్ కానీ, ఏదైనా బిస్కెట్ కానీ, ఏదైనా చిప్స్ ప్యాకెట్ కానీ అసలు ఉన్న ఎంఆర్పి రేటు కంటే ఎక్కువగా అమ్ముతారనమాట. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలు నష్టపోకూడదు అని చెప్పేసి పార్లమెంటరీలో రాఘవ చెద్దా గారు అయితే మాట్లాడారు. అటువంటి నాయకుడిని బయటికి పంపించేస్తారా? ఇది మీరు కరెక్టే అంటున్నారా? ఖచ్చితంగా చెప్పండి. ఇన్నేళ్లల్లో ఏ ఒక్క నాయకుడైనా గిట్ల ప్రజల గురించి మాట్లాడిండా? ఇంకొకటి, ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. రోడ్డు ట్యాక్స్ అని, ఇంటి ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్ని ట్యాక్సులు కడుతున్నారు. కానీ ప్రతిసారి రోడ్లు ఖరాబ్ అయితేనే ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా రోడ్ల గురించి పట్టించుకోవడం లేదు, రోడ్లను మంచి చేయడం లేదు. ఆ రోడ్ల వలన ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అసలు దీని గురించి ఎవరైనా సరే బాధ్యతగా పట్టించుకుంటున్నారా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా రాఘవ చెద్దా గారు మాట్లాడారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రజల గురించి ప్రజలకు మంచి చేస్తానని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిన నాయకులు ప్రజలకి చెప్పిన ఏదైతే వాగ్దానాలు ఉంటే అవి నెరవేర్చకపోతే వెంటనే వాళ్ళ పదవి నుంచి తొలగించేసేయాలి అని చెప్పేసి రాఘవ చెద్దా గారు అయితే పార్లమెంట్లో మాట్లాడారు. ఇక గట్ల మాట్లాడినందుకు రాఘవ చెద్దా గారిని బయటికి పంపించేస్తారా? నిజమే కదా, రాఘవ చెద్దా గారు అన్నదంటే తప్పేముంది? ఇప్పుడు ప్రజలకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి నాయకులందరూ వస్తారు, రాజకీయంలోకి గెలిచిన తర్వాత చెప్పిన మాట నిలబెట్టుకుంటారా? సరిగ్గా ఒకటి చేస్తారో ఒకటి చేయరు. ఒకటి చేసినందుకు దానికి ఏదైతే చేస్తారో అంతకంటే ఎక్కువ డబ్బులు మళ్ళీ మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. మళ్ళీ ఒకరికి న్యాయం జరుగుతుంది, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. ఇంకొకరికి న్యాయం చేయాలంటే ఇంకొకరి నెత్తిమీద చేయబెట్టాలి. గిటువంటి పనులు చేస్తారు. ఇది కరెక్ట్ అయినా చెప్పండి? రాఘవ చెద్దా గారు ప్రజల తరపున మాట్లాడినందుకు గింత అన్యాయం జరిగింది. ఇంకొకటి, మనము రీఛార్జ్ చేసుకుంటాం కదా, 28 రోజులకే ఎందుకు రీఛార్జ్ ప్లాన్ పెట్టిరు టెలికాం కంపెనీ వాళ్ళు? ఇది మారాలి అని చెప్పేసి గట్టిగానే ఫైట్ చేసిండు రాఘవ చెద్దా గారు. ఇప్పుడు పాలవాడికి 30 రోజులు ఉంటుంది, నెలంతా పని చేసినోనికి 30 రోజులు ఉంటుంది. మరి ఫోన్లో రీఛార్జ్ చేసుకోనికి ఎందుకు 20 రోజులే ఉన్నాయి నెలకి? ఇది తప్పు. ఇది 30 రోజులకి రావాలి అని చెప్పేసి రాఘవ చెద్దా గారు మాట్లాడారు. గిది మాట్లాడినందుకు రాఘవ చెద్దా గారిని బయటికి పంపించేసింది. ఎందుకు రాఘవ చెద్దా గారిని బయటికి పంపించేసిరు? పార్లమెంట్లో మాట్లాడే రాఘవ చెద్దా గారు బయటికి పోనీకి ఖచ్చితమైన రీజన్ ఏముంది? ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టారు? మరి ప్రజల గురించి మాట్లాడే నాయకులు ఎవరు? అసలు ప్రజల గురించి గిట్లా ఫైట్ చేసే నాయకులు ఎవరు అసలు చెప్పండి? దీనిపైన మీ స్పందన కంపల్సరీ కావాలి. అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా లైక్లు కొట్టండి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు ముందుకు పంపించండి. ఇంకొక విషయం, ఇప్పుడు ఫోన్ మనది, సిమ్ కూడా మనదే. అటువంటప్పుడు మనకొచ్చే ఇన్కమింగ్ కాల్స్ కట్ చేసే రైట్ ఎవరికి ఉంది? ఎందుకు ఉండాలి చెప్పండి? ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకోలేము కాబట్టి మన నుంచి ఫోన్ పోవద్దు, ఓకే. కానీ మనము రీఛార్జ్ చేసినా చేయకపోయినా సిమ్ మనదైనప్పటికీ ఫోన్ మనదైనప్పటికీ ఎందుకు మనకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి రాఘవ చెద్దా గారు అయితే పార్లమెంట్లో మాట్లాడారు. మరి ఇటువంటి వాటి గురించి రాఘవ చెద్దా గారు మాట్లాడినప్పుడు రాఘవ చెద్దా గారిని బయటికి పంపించేస్తారు. ఇది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి. అసలు ఎందుకు రాఘవ చెద్దా గారిని బయటికి పంపించేసారు? ఆయన చేసిన తప్పేంటి?
ఇట్లా ప్రజల గురించి మాట్లాడే నాయకుడిని బయటకు పంపిస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు ఉంటారు కదా, 15 నిమిషాల్లో ఇంటికాడికి డెలివరీ వచ్చేస్తుంది, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక యాడ్లైతే ఇస్తున్నారు కదా. ఇక ఇటువంటి వాటి గురించి కూడా మాట్లాడిన రాఘవ చెద్ద గారు ఏంటంటే, ఇప్పుడు మీరు 15 నిమిషాలల్లో 20 నిమిషాలల్లో 10 నిమిషాలల్లో మీరు బుక్ చేసుకుంది మీ ఇంటికి వస్తుందని చెప్పేసి మీరు చెప్తున్నారు మంచిగానే. కానీ ఆ 15-20 నిమిషాలల్లో రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల ఆ డ్రైవరు స్పీడ్గా పోయిందనుకోండి, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఖచ్చితంగా అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఇక అటువంటప్పుడు ఇట్లా ప్రజలకి ఇబ్బంది పెట్టే ఈ 15 నిమిషాలు 10 నిమిషాల ఏదైతే డెలివరీ ఉందో అది ఖచ్చితంగా తీసేయాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రాఘవ చెద్ద గారు మాట్లాడారు. ఇటువంటి వాటి గురించి రాఘవ చెద్ద గారు మాట్లాడినందుకు పార్లమెంటరీ నుంచి తీసేస్తారా? ఇది కరెక్టేనా చెప్పండి. అసలు రాఘవ చెద్ద గారిని బయటికి పంపించేసారు? కరెక్ట్ ఏదైనా రీజన్ ఉందా? ఇంకా ఎందుకు రీజన్ని బయటికి తీయలేదు? ఎందుకు సస్పెన్స్గా పెట్టారు? అసలు ఎటువంటి రీజన్ చెప్పకుండా ఆయన గొంతు ఎందుకు నొక్కేశారు? ఆయనను ఎందుకు మాట్లాడనివ్వకుండా బయటకు పంపించేసి అశోక్ మిట్టల్ అనే అతన్ని ఎందుకు కూర్చుని పెట్టారు? ప్రజల గురించి మాట్లాడే వ్యక్తిని, ప్రజల గురించి నిలబడే వ్యక్తిని బయటకు పంపించేస్తే ప్రజలు ఊరుకుంటారా చూస్తూ? అస్సలు ఊరుకోరు. ఖచ్చితంగా ప్రజలు దీనిపైన స్పందిస్తారు, ప్రజలు దీని గురించి మాట్లాడతారు. ప్రజల గురించి నిలబడిన నాయకుని గురించి ప్రజలు ఖచ్చితంగా నిలబడతారని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. నా నమ్మకం నిజమో కాదో ఇక మీరే నిరూపించాలి. మీరే ఈ వీడియోని ఖచ్చితంగా చాలా వరకు చేరాలి, చాలా వరకు ఇది రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లైక్లు అయితే కొట్టండి. ఇప్పుడు ఆ 15 నిమిషాలు 10 నిమిషాల ఏదైతే డెలివరీ ఉందో ర్యాపిడో డెలివరీ, ఆ ర్యాపిడో డెలివరీ వలన ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ ఏ తల్లి కన్నబిడ్డో కదా, వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికే కదా ఇటువంటి జాబ్లలో జాయిన్ అవుతారు. మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టడం వలన జరగడానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఎవరైతే కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం మొత్తం మునిగిపోయినట్టే కదా. ఆ ఇల్లు నడిపించే వ్యక్తి ప్రాణం పోయిందనుకోండి, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ 10 నిమిషాలు 15 నిమిషాలు తీసేయాలని కూడా గట్టిగానే ఫైట్ చేసిరు. ఇక ఇటువంటి వాటి గురించి రాఘవ చెద్ద గారు మాట్లాడారు కదా, అందుకే బయటకు పంపించేసారు. అండ్ ఇంకొకటి, మద్యం దుకాణాలల్లో అదే మందు అమ్ముతారు కదా, మద్యపానాలు అమ్ముతారు కదా, అటువంటివి ఏమో బహిరంగంగా కొనుక్కొచ్చుకోవచ్చు. సిగరెట్లు, తంబాకులు ఇటువంటివి కూడా బహిరంగంగా కొనుక్కొచ్చుకోవచ్చు. ఒక ఆడపిల్ల పీరియడ్స్ వచ్చినప్పుడు విస్పర్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నప్పుడు, ఏదైతే ప్యాడ్స్ ఉంటాయో అవి కొనుక్కొచ్చుకున్నప్పుడు కవర్లలో చుట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ సమాజం మారాలి, ఈ ప్రజలు మారాలి, ఆడపిల్లకు స్వేచ్ఛనివ్వాలి, ఆడపిల్లకు భద్రతనివ్వాలి అని చెప్పేసి రాఘవ చెద్ద గారు అయితే నిజంగా గట్టిగా మాట్లాడారు. ఇటువంటి వాటి గురించి మాట్లాడినందుకు రాఘవ చెద్ద గారిని బయటకు పంపించేసిరా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు హాస్పిటలల్లో మద్యం దుకాణాల్లో మద్యం అయిపోదు, కానీ హాస్పిటలల్లో ఎందుకు బెడ్లు, మందులు ఇవన్నీ అయిపోతున్నాయి? ఎందుకు ప్రజలు ఈ మందులు లేక బెడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు? ఇక దీని గురించి రాఘవ చెద్ద గారు అయితే గట్టిగానే మాట్లాడారు. నిజమే కదా, ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి పోయినాం అనుకోండి, బెడ్లు ఖాళీ లేవు, గోళీలు ఇవ్వమంటే మందులు లేవు అంటారు. కానీ ఇక మద్యపానంలో తాగుబోతులకు ఎంత కొనుక్కున్నా కానీ మస్తు ఉంటుంది అనమాట. గవ్వేమో నిండుగా ఉంచుతున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడే మందులేమో అయిపోతూనే ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడారు. ఇక రాజకీయ నాయకుల గురించి, ప్రజల గురించి, ప్రతి ఒక్కరి గురించి రాఘవ చెద్ద గారు అయితే మస్తు మాట్లాడారు. ఇంకా చాలా చాలా మస్తు పాయింట్లు అయితే ఉన్నాయి. ఇక ప్రజల గురించి ఇంతవరకు ఏ నాయకుడు కూడా మాట్లాడలేడు. ఇక ప్రజల గురించి మాట్లాడే నాయకులే కదా ప్రజలకు కావాల్సింది. ఇటువంటి ప్రజల గురించి మాట్లాడే నాయకుడిని పార్లమెంటరీ నుంచి తప్పిస్తే మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు? ఇట్లా వల్ల పదవులు పోతున్నాయి కాబట్టి ఇక మళ్ళీ ప్రజల గురించి ఎవరైనా మాట్లాడాలంటూ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడితే మా పదవులు పోతాయేమని భయపడతారా లేదా? ఇప్పుడు ఆయన తప్పు చేసిండ రాఘవ చెద్ద గారు, ఏం తప్పు చేసిరు? మరి అది ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు సైలెంట్గా రాఘవ చెద్ద గారికి మైక్ ఇయ్యం, రాఘవ చెద్ద గారు మాట్లాడదు, రాఘవ చెద్ద గారిని పార్లమెంటరీ నుంచి బయటకు పంపిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. నిజంగానే రాఘవ చెద్ద గారు తప్పు చేశారా చెప్పండి? ఆయన గొంతు నొక్కేసిరేమో కానీ ఆయన అసలు ఓడిపోలేదు. పులి, సింహం ఏదైనా సరే 2 అడుగులు వెనుకకేయచ్చు, కానీ అంతే దూసుగా ముందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది అంటే గెలుపు కోసమే వస్తుంది. ఇప్పుడు రాఘవ చెద్ద గారు ఓడిపోయారు అనుకుంటున్నారా? ఓడిపోలేదు, గెలవడానికి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయన మళ్ళీ గెలవాలి, ఆయన పార్లమెంటరీలకు పోవాలి అంటే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. మీరందరూ ఖచ్చితంగా రాఘవ చెద్ద గారికి అండగా నిలబడాలి. రాఘవ చెద్ద గారిని ఖచ్చితంగా మనం అందరం పార్లమెంటరీకి పంపించాలి అంటే మీరందరూ చేయాల్సింది ఏంటి అంటే వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా గట్టిగా ఈ వీడియోని షేర్ చేయండి.
ఎందుకు ఇంతలా నేను అడుగుతున్నానంటే, మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఖచ్చితంగా ముందుకు పోతుంది, చాలామందికి రీచ్ అవుతుంది. రాఘవ చెద్దా గారి గురించి తెలుస్తుందనమాట. ఇంత మంచిగా ప్రజల గురించి మాట్లాడిన రాఘవ చెద్దా గారిని పార్లమెంటరీ నుంచి బయటకు పంపించేస్తారా? అండ్ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు కారునోళ్ళకి ఇండ్లు ఇయ్యము, రేషన్ ఇయ్యము ఇవన్నీ చెప్పారు కదా నాయకులు. సో ఇప్పుడు రాఘవ చెద్దా గారు ఏమన్నారు చెప్పాలన్నా, ఇంటి కుటుంబం కోసం ఏదో సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ ఏదో ఒకటి చిన్న కారు, ఒక రెండు పైల బండి, ఏదో ఒకటి 4 చక్రాల వాహనం కొనుక్కుంటారు. ఇంకా అటువంటి వాళ్ళకేమో ఎటువంటి రేషన్ ఇయ్యము, ఇండ్లు ఇయ్యమంటారు. మరి ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా రాజకీయ నాయకులు ఉంటారు కదా పార్టీలల్లో పదవిలల్లో, మరి అటువంటి వాళ్ళకు 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నోళ్ళకు ఎందుకు జీవితకాలం పింఛనిస్తున్నారు అని కూడా రాఘవ చెద్దా గారు ప్రశ్నించారు. నిజమే కదా. ఇప్పుడు రాఘవ చెద్దా గారు ప్రతి మనిషి మైండ్లోకి పోయి ప్రతి ఒక్కరి మనిషి మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ రాఘవ చెద్దా గారు పార్లమెంట్లో మాట్లాడారు. అటువంటి రాఘవ చెద్దా గారిన బయటకు పంపించేసింది పార్లమెంట్ అని చెప్పేసి నిజంగా ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు నిజంగా రాఘవ చెద్దా గారు తిరిగి మళ్ళీ పార్లమెంటరీకి పోవాలి, రాఘవ చెద్దా గారు తిరిగి మళ్ళీ పార్లమెంట్లో ప్రజల గురించి మాట్లాడాలి అని చెప్పేసి అయితే గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే 28 రోజులకి రీఛార్జ్ ప్లాన్ పెట్టిర్రో రాఘవ చెద్దా గారు మాట్లాడడం వల్లనే 30 రోజులకు అయింది. అంటే రాఘవ చెద్దా గారు మాట్లాడుతున్నారు కాబట్టే కదా ఇటువంటివన్నీ చేంజింగ్ అవుతున్నాయి. అవునా కదా? ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి. అట్లనే ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా 50 రూపాయలు 40 రూపాయలు 100 రూపాయలు 350 ఇట్లా ఎక్కువ రేట్లు టీలు కాఫీలు వాటర్ బాటిళ్ళు చిప్స్ ప్యాకెట్లు ఎక్కువ రేట్లు అమ్మేటోళ్ళు ఇప్పుడు రైల్వే స్టేషన్లో 10 రూపాయల టీ 20 రూపాయల సమోసా 30 రూపాయల బాటిల్ ఇట్లా ఏదో ఒకటి తక్కువ రేట్లకి అమ్ముతున్నారు. అంటే రాఘవ చెద్దా గారు మాట్లాడడం వల్లే కదా ఏదో జరుగుతుంది. నిజమే కదా. కాబట్టి రాఘవ చెద్దా గారు పార్లమెంటరీలో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రాఘవ చెద్దా గారిని పార్లమెంట్లో తీసేయడానికి మెయిన్ రీజన్ ఏంది? ఎందుకు అది ఇంకా రివీల్ చేయలేదు? ఎందుకు అది ఇంకా సరిగ్గా చెప్పలేకపోతున్నారు? రాఘవ చెద్దా గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్టు ప్రజలు ఉంటారు, ఉండి తీరాలి. ఎందుకంటే ప్రజల గురించి మాట్లాడే నాయకుడు ఒంటరిగా ఉండకూడదు. ప్రజలే ఆయన పక్షాన ఉండి ప్రజలే ఆయనను ముందుకు నడిపించాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద సపోర్ట్ మీ ఒపీనియన్ చెప్పండి, మీరు స్పందించండి. నేను మాట్లాడింది తప్పో రైటో రాంగో మీరు ఏమనుకుంటున్నారో రాఘవ చెద్దా గారి గురించి ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఉంటాను. రాఘవ చెద్దా గారి గురించి అయితే మీరంతా ఖచ్చితంగా నిలబడతారని అయితే నమ్మకం అయితే నాకుంది.